ఇశ్రాయేలీల వంశము ఎలా వచ్చింది? మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినము మనము ఇశ్రాయేలు వంశము ఎలా వచ్చింది అని మనము ఈ సందేశాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు దేశము ఈ ప్రపంచాన్ని ఎదిరించగలిగిన శక్తి కలిగిన దేశమని మనము ప్రతి న్యూస్ ఛానల్లో మనం వింటున్నాం. అయితే ఈ ఇశ్రాయేలీలకు వంశానికి మూలం ఏంది? వీళ్ళని ఎక్కడి నుండి వీళ్ళు ఉద్భవించినారు అన్న సంగతులను మనము గమనించినట్లయితే చరిత్రకు కూడా ఇశ్రాయేలీలు ఆధారమై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు దేవుడు ప్రతి విషయాన్ని పొందుపరిచి ఉన్నాడు. బబులోను దేశము మొదట కల్దీయుల దేశముగా పిలువబడుతున్న ఈ కల్దీయుల దేశములో ఇప్పుడు ఇరాక్, ఆ ఇరాక్ దేశములో అబ్రామును దేవుడు పిలిచినాడు. దేవుడు అతనితో మాట్లాడినాడు, అబ్రామా, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరని. అలా దేవుని మాటకు విధేయత చూపాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనమును గొప్పగా చేస్తాను, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. ఆ మాటకు విధేయత చూపి కల్దీయుల దేశములో నుండి బయలుదేరినాడు. తన ఇంటి వారిని విడిచి బయలుదేరినాడు అబ్రహాము. అయితే ప్రియ దేవుని ప్రజలారా, తన తమ్ముని కుమారుడైన లోతును కూడా అబ్రహాం తీసుకొని వెళ్ళాడు. అయితే కొంతమంది రాజులు సొదొమ గొమొర పట్టణం మీద దండెత్తి సొదొమ గొమొర పట్టణంలో ఉన్న అబ్రహాము తమ్ముడైన లోతును, సొదొమ గొమొర ప్రజలను వాళ్ళు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఈ సంగతిని అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతును చెరపట్టుకొని తీసుకొని పోయినారన్న సంగతిని తెలియచేయడానికి ఒక వ్యక్తి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అప్పుడు అబ్రహాంతో ఆ సంగతి చెప్తున్నాడు. తన తమ్ముని కుమారుడైన లోతు చెరపట్టాడని ఆ సంగతిని చెబుతూ అక్కడ దేవుడు ఒక మాట రాయించాడు. ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అబ్రహాం ఎవరంట? హెబ్రీయుడు. హెబ్రీయుడుగా పిలువబడ్డాడు. ఈ హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని ఇచ్చినాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుకు దేవుడు ఇద్దరు కమల్ని ఇచ్చినాడు. అందులో పెద్దవాడు ఏశావు,
చిన్నవాడు యాకోబు. దేవుడు యాకోబును ఏర్పరచుకొన్నాడు, యాకోబును ప్రేమించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైనాడు. ఈ యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో యోసేపు 11వ వాడు. ఈ యోసేపును అన్నలు ఏం చేసినారంటే, ఈ యోసేపు మీద పగ పెంచుకొని అసూయపడి యోసేపును గుంటలో వేసినారు, కొట్టి గుంటలో వేసినారు. తర్వాత మిద్యామీనులకు అమ్మి వేసినారు. ఆ మిద్యామీనులు తీసుకొని వెళ్ళి ఐగుప్తులో పొతీఫరు అనే అధికారికి అమ్మేసినారు. అయితే యోసేపు బానిసగా ఐగుప్తు దేశములో పొతీఫర్ అనే అధికారి దగ్గర పనిచేస్తా ఉన్నాడు. ఎంతో నమ్మకముగా చేస్తా వచ్చినాడు. దేవుడు యోసేపును బట్టి ఆ పొతీఫర్ అధికారి యొక్క ఆస్తిని ఆశీర్వదించినాడు. యోసేపు ఏ పని పెట్టుకున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అది గమనించిన ఆయన యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా పెట్టాడు, తన ఆస్తి అంతటి మీద విచారణకర్తగా పెట్టాడు. అయితే ఈ పొతీఫర్ అధికారి భార్య యోసేపు మీద పాపము చేయడానికి ప్రేరేపిస్తూ వచ్చింది. అప్పుడు యోసేపు దేవునికి భయపడి ఆ దుష్కార్యము చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ పొతీఫర్ అయిన తన భర్తతో ఏమని చెప్తున్నదంటే, ఆదికాండము 39వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుని జనాంగమా, ఈ ఐగుప్తు దేశములో ఉన్న యోసేపు 14వ వచనం, తన ఇంటి మనుషులను పిలిచి, చూడిడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. యోసేపుని ఏమని పిలుస్తున్నారు? హెబ్రీయుడు. అబ్రహాము హెబ్రీయుడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు హెబ్రీయుడు, ఇస్సాకుకు పుట్టిన యాకోబు హెబ్రీయుడుగా, యాకోబుకు పుట్టిన కుమారుడైన యోసేపు హెబ్రీయుడుగా పిలువబడినాడు. అయితే దేవుని ప్రజలారా, దేవుడు యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ ఇశ్రాయేలు అని పేరు పెట్టినాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యోసేపును హెబ్రీయుడుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇశ్రాయేలు? ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అబ్రహాములో నుండి వచ్చాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు. దేవుని ప్రజలారా, ఇంకా మనం ముందుకు మరొక పార్ట్ 3లో మనం చూద్దాం ఇంకా యూదులు ఎలా వచ్చారు. ఈ ఇశ్రాయేలీలు దేవుడే యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడని నా పార్ట్ 1 మొదటి దాంట్లో నేను యూట్యూబ్ ఛానల్లో నేను ఇశ్రాయేలు పేరు ఎలా వచ్చింది అన్నది నేను సందేశాన్ని మీకు ఇస్తూ వచ్చినాను. పార్ట్ 1లో చూడండి. ఈ పార్ట్ 2లో మనము ఇశ్రాయేలీలు వంశము ఎలా వచ్చింది అనేది మనము బైబిల్ గ్రంథములో నుంచి మనం చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.